నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రైవేటు ఫార్మసీలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేటు మందుల షాపులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్రైవేటు రంగంలోని ఫార్మసీల లైసెన్సింగ్ ప్రక్రియ, మందులు మరియు మెడికల్ ఉత్పత్తుల విక్రయాలపైన కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవాదీ గారు కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు ఫార్మసీల నిర్వహణ, లైసెన్సుల జారీ, మందుల నిల్వ, పంపిణీ మరియు డెలివరీ వ్యవస్థలకు సంబంధించి సమగ్ర నిబంధనలు ఈ కొత్త నిర్ణయం ద్వారా అమలు చేస్తూ ఉన్నారు. ఫార్మసీ సిబ్బంది వృత్తిపరమైన బాధ్యతలు, తనిఖీ వ్యవస్థలు కూడా ఇందులో చేర్చారు. కువైటీ పౌరులైన ఫార్మాసిస్టులు, జమ్మియాలు, ప్రైవేటు ఆసుపత్రులకు ఫార్మసీ లైసెన్సు మంజూరు చేసే నిబంధనలను స్పష్టం చేశారు. ఫార్మసీ లైసెన్సు కాలపరిమితి 4 సంవత్సరాల పాటు ఉంటుంది. లైసెన్సు అప్డేట్ చేసుకోవడం, ఫార్మసీ స్థలం లేదా విస్తీర్ణం మార్చడం, అదనపు నిల్వ కేంద్రాల ఏర్పాటు, తాత్కాలిక లేదా శాశ్వత మూసివేత మరియు పునఃప్రారంభం వంటి చర్యలు ఈ నిబంధనలకు వర్తిస్తాయని చెప్పేసి, కొత్త ఫార్మసీ లైసెన్సు పొందడానికి సమీపంలో మరొక ఫార్మసీకి కనీసం 1000 మీటర్ల దూరం ఉండాలి. అంటే 1 కిలోమీటర్ దూరం ఉండాలి ఒక్కొక్క మందుల షాపు నుంచి మరొక మందుల షాపుకు. అయితే కొన్ని రకాల సంస్థలు ప్రత్యేక ప్రాంతాలకు ఈ యొక్క నిబంధన నుంచి మినహాయింపు లభిస్తూ ఉంది. మందులను సురక్షితంగా నిల్వ చేయడానికి కఠినమైన సాంకేతిక ఆరోగ్య ప్రమాణాలను నిర్దేశించారు. ఫార్మసీ మందుల గోడౌన్లలో వాతావరణ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్కు మించకూడదు. రెఫ్రిజిరేటర్లో ఉంచాల్సిన మందులను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రతి ఫార్మసీకి లైసెన్సు ఉన్న మేనేజర్ను నియమించాలి. ఒక వ్యక్తి ఒకే సమయంలో ఒక ఫార్మసీని మాత్రమే నిర్వహించడానికి అనుమతి ఉంటుంది. మందుల లెక్కలు, ఇన్వాయిస్లు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు, సాంకేతిక విషయాలు మరియు సిబ్బంది పనితీరుకు మేనేజర్ది పూర్తి బాధ్యత. ఫార్మసీ లైసెన్సు ప్రవాస ఫార్మసిస్ట్ పేరిట ఉంటే కనీసం ఒక కువైట్ ఫార్మసిస్టును తప్పనిసరిగా తన యొక్క ఫార్మసీలో అయితే నియమించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.